సెకండ్ ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'మోగ్లీ' గ్లిప్స్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ఇందులో హీరో వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మన 'రోషన్' గారనమాట. అండ్ 'రోషన్' గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అంత పెద్ద మూవీస్ ఏం కాదు. జస్ట్ యావరేజ్‌గా ఆడే సినిమాలనేసి. అండ్ దాని తర్వాత మన 'మోగ్లీతో' అయితే రాబోతున్నారు. అండ్ మొత్తం గ్లిప్స్ అయితే మనకైతే మొన్న దింపడం అయితే జరిగింది. అండ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గ్లిప్స్ స్టార్ట్ చేయడమే నాని గారు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో స్టార్ట్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ మనకి అడవి సీన్స్ గాని, అక్కడికొచ్చేసి మన హీరో లుక్స్ గాని, అండ్ హీరో గెటప్స్ గాని చాలా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇది ఒక స్టోరీ అంటే ఒక లవ్ స్టోరీ పరంగా వెళ్ళిపోతుంది మూవీ అంతా. అది మనకైతే అర్థమైపోయిందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఒక డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. నా పొట్టలో వేలాడితే నేను గెలకను అనేసి. ఆ సీన్ కూడా, ఆ డైలాగ్ కూడా నాకు చాలా బాగా రాసుకున్నారు అని అనిపించింది. అండ్ మెయిన్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిన మన సందీప్ రాజ్ గారు అనమాట. అదే భయ్య కలర్ ఫోటో తీశారు కదా అతను అనమాట. తనైతే కొన్ని మూవీస్‌కి అయితే డైరెక్షన్ చేశారు. కొన్ని మూవీస్‌కి అయితే రైటింగ్ కూడా మనకు రాశారనమాట. దెన్ ఈ మూవీకి తన డైరెక్టర్ కింద అయితే చేయబోతున్నారు. అండ్ మొత్తానికి నాకు నచ్చింది ఏంటంటే తిను ఎక్కువ లవ్ స్టోరీస్ మీద తీస్తూ ఉంటాడు. అండ్ ఇది కూడా లవ్ స్టోరీ పరంగా వెళ్తది. మన హీరో అయితే ఒక అమ్మాయిని ప్రేమించడం అయితే జరుగుతది. దాంతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఆ హీరోయిని ప్రేమించడం మరేమో తెలీదు గానీ, నేను అనుకోవడం ఏదంటే అతను కూడా ప్రేమిస్తాడు. కాకపోతే ఈ హీరో దగ్గర నుంచి తననైతే లాక్కుందాం అనేసి ఒక స్టోరీ పాయింట్ మన గ్లిప్స్‌లో అయితే రివీల్ చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్‌ని చూస్తే సరిపోదా శనివారంలోని మన ఈ విలన్ ఉన్నాడు కదా! తన క్యారెక్టర్ మళ్ళీ మనకు చూసావురా బాబు అన్నట్టు నాకు అనిపించింది. అంత క్రూయల్‌గా, అంత మెంటాలిటీగా బాగా చేశారు తనెవరో గాని. చూడడానికి కూడా సూపర్‌రా బాబు! మరి రగడగా తీశారు తనని అనిపించింది. హీరో కన్నా ఒక వంతు ఆ విలనిజమే చాలా నచ్చింది నాకు. ఎందుకంటే తన యాక్టింగ్ అంత బాగుంది. ఆ సిగరెట్ కాల్చుతూ అండ్ మన హీరోని కూడా కట్టేస్తారు మరి అక్కడ పోలీస్ స్టేషన్‌లో. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఏటవుతదో మనకు తెలీదు. ఇంకా టీజర్ రాలేదు. ఇంకా ట్రైలర్ రాలేదు. గ్లిప్స్‌లో ఏంటంటే మన హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి వెనకాతల అయితే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉంటదనమాట. అది సాల్వ్ చేసాడా అనేదే మొత్తం సినిమా అంతా. ఈ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక లవ్ స్టోరీని తీసుకుంటాడు. ఆ లవ్ స్టోరీలు ఎళ్తూనే ఈ అంటే యాక్షన్, అడ్వెంచర్స్ ఇలాంటివి చాలా పెడతారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మనకి 'రోషన్' గారిని ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు చూపిస్తే, ఆ విలనిజం కూడా చాలా బాగా పడినట్టు చూపిస్తే ఖచ్చితంగా ఈ మూవీ ఎక్కడికో వెళ్ళిపోద్ది భయ్య. ఎందుకంటే అంత బాగుంటది. హీరోయిన్ ఎవరో కొంచెం కొత్త అమ్మాయిలాగా ఉంది. ఆ హీరోయిన్ కూడా పర్లేదు. చూసినంత వరకైతే గ్లిప్స్‌లో అయితే పర్లేదు బానే అనిపించింది. గ్లామర్‌గా, బ్యూటిఫుల్‌గా అనిపించింది. అంటే తన యాక్టింగ్ మరి ఇంకా మనకేం తెలీదు. ఇంకా మనకి ట్రైలర్ కరెక్ట్‌గా రాలేదు కదా! అండ్ మెయిన్ వచ్చేసి మ్యూజిక్ కూడా ఒక వెల్ సెట్‌డ్‌గా ఉంది. అంటే మరీ డబా 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 బాగేసినట్టు కాకుండా జస్ట్ గుడ్. అంటే మనకి గ్లిప్స్‌లో చూసినంత వరకైతే పర్లేదు అనిపించేసింది. అండ్ మెయిన్ వచ్చేసి అదర్ క్యారెక్టర్స్ మన 'అర్షా' గారు కూడా గ్లిప్స్‌లో అయితే ఒక చిన్న చిన్న సీన్స్ అయితే ఎయడం అయితే జరిగింది. తన క్యారెక్టర్ కూడా ఒక న్యాయం చేశారు అన్నట్టు నాకు అనిపించింది గ్లిప్స్‌లో చూసిన తర్వాత. మరి తర్వాత సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్ కింద అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతది. అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. ఇంకెవరైతే చూడలేదో గ్లిప్స్ మన యూట్యూబ్‌లో ఉంది. ఎళ్లి చూసేయండి. నాకైతే పర్లేదు బానే నచ్చేసిందనమాట. నేను ఇంకా టీజర్ గాని, ట్రైలర్ గాని ఏవైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా పెడతాను. అండ్ ఈ మూవీ పైన. ఇంకా ఎవరైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.